హలో మామ, ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసరికి శాలరీలో ట్యాక్స్లు ఎందుకు కట్ చేస్తారు, ఇంకేమైనా శాలరీలో కట్ చేస్తారా, వాటి గురించి డిస్కస్ చేస్తాను. మనకి శాలరీలో కట్ చేసేది ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తారు, తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తారు, తర్వాత పిఎఫ్ కట్ చేస్తారు. ఫోర్త్, ఎవరైనా ఎంప్లాయ్ దగ్గర లోన్ తీసుకుంటే ఆ లోన్ అమౌంట్ కట్ చేస్తారు. ఇంకా అదర్స్ ఏమైనా కట్ చేస్తారు. దీంట్లో మనకు అందరికి కామన్ గా ఉండేది ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ప్రావిడెంట్ ఫండ్. ఇవి కట్ చేస్తే మనకి ఏ రిఫండ్ వస్తుంది, ఏ రిఫండ్ రాదు, ఎక్కడెక్కడ రిఫ్లెక్ట్ అవుతాయని మనం వాళ్ళు డిస్కస్ చేద్దాము. ఇది ఒక టీసీఎస్ ఎంప్లాయీది పే స్లిప్ అనమాట. మనకి ఇక్కడ గమనిస్తే ప్రావిడెంట్ ఫండ్ కట్ అయింది 2500, 2500 ప్రావిడెంట్ ఫండ్ కట్ అయింది, 200 ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అయింది, 13,200 ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయింది. ఇది ఎలా కట్ చేస్తారు, ఎందుకు కట్ చేస్తారు, దాని తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది 192 సెక్షన్ ప్రకారం కట్ చేస్తారనమాట. ఎంప్లాయర్ అనేవాడు మన శాలరీలో నుంచి ఏ పర్సెంట్ తో ఇది కట్ చేస్తారు అంటే, మనకి బేసిక్ స్లాబ్స్ ఉంటాయి కదా, ఆ స్లాబ్స్ ప్రకారం కట్ చేస్తారు. ఆ స్లాబ్స్ ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం ఈ లిమిట్స్ తో కట్ చేస్తారు. అప్ టు 3 lakhs to 6 ఉంటే నిల్ అసలు ఏం కట్ చేయరు ట్యాక్స్. 3 lakhs నుంచి 6 lakhs వరకు ఉంటే 15,000, 6 to 9 ఉంటే 30, 9 to 12 ఉంటే 45, 12 lakhs to 15 lakhs ఉంటే 60,000. మోర్ దాన్ 15 lakhs ఎంత ఉన్నా సరే 30% కట్ చేస్తారు. ఇప్పుడు ఈ రెజ్యూమ్ లో ఉన్న వాళ్ళు అప్ టు 7 lakhs, అంటే ఇప్పుడు మనకి శాలరీ అనేది ఓన్లీ 7 lakhs ఉంటే అసలు ట్యాక్స్ ఏం కట్ చేయరు అనమాట. ఈ 7 lakhs ఏంటంటే డిడక్షన్స్ ఏమి అలౌ చేయరు వాళ్ళు. ఆ డిడక్షన్స్ ఏంటి అంటే దీంట్లో హెచ్ఆర్ఏ కానీ, ఎల్టీఏ కానీ ఇలాంటి ఏం డిడక్షన్స్ అలౌ చేయరు. మనకి అలౌ చేసే 3 డిడక్షన్స్ ఏంటి అంటే హెచ్ఆర్ఏ అలౌ చేయరు, ఎల్టీఏ ఆధార్ అలౌ చేయరు, కన్వేయన్స్ అలౌ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ అలౌ చేస్తారు, అండ్ రిటర్న్మెంట్స్ అలౌ చేస్తారు. ఇంకా ఏమి కూడా ఈ రెజ్యూమ్లో అలౌ చేయరు. అలాగ వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజ్ మనకి 12 lakhs శాలరీ అనుకోండి, 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అంటే 11,50,000 అవుతుంది. మనకి కన్వేయన్స్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 50,000 ఉంటే మనకి నెట్ శాలరీ 11 lakhs అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ ఏటీసీ డిడక్షన్స్ కూడా రావు అనమాట. ఏటీసీ డిడక్షన్స్ అంటే ఇన్సూరెన్స్ కానీ, మన పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కానీ ఇవేం రావు అనమాట. మన హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కానీ అదేం మనకి రాదు. మనకి నెట్గా 11 lakhs ఉంటుంది. ఇప్పుడు సేమ్ అదే మనకి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో వచ్చింది అనుకోండి, ఇక్కడ అప్ టు 2.5 lakhs వరకు నీళ్ళు అసలు ఏం ట్యాక్స్ ఏమి ఉండదు. 5 lakhs 2.5 lakhs నుంచి 5 lakhs వరకు 12,500 ఉంటుంది. 5 lakhs to 10 lakhs 20%, మోర్ దెన్ 10 lakhs 30% ఫ్లాట్ రేట్ అనమాట. ఇది ఇంకా దీంట్లో ఏంటంటే మనకి అప్ టు 5 lakhs ఉంటే ట్యాక్స్ ఏమి ఉండదు అనమాట, రిబేట్ రూపంలో వెళ్ళిపోతుంది. ఈ 5 lakhs ఎలా రావాలంటే విత్ డిడక్షన్స్ అనమాట. మనకి డిడక్షన్స్ ఏంటి అంటే స్టాండర్డ్ డిడక్షన్ కానీ, హెచ్ఆర్ఏ కానీ, ఎల్టీఏ కానీ ఇలాగ ఏ డిడక్షన్స్ అయితే ఉంటాయో ఆ డిడక్షన్, సపోజ్ మనకి 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంది, 2,400 ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది, మళ్ళీ ఒక డిడక్షన్ 1,20,000 ఉంది, 50,000 ఒకటి, 60,000 ఒకటి, ఇంకా 50,000 ఈ కన్వీనియన్స్ ఉంది. ఇవన్నీ పోగా మనకి 8,66,000 వచ్చింది. మళ్ళీ మన తర్వాత ఏటీసీ డిడక్షన్స్ ఇంకా 1,50,000 వస్తుంది. అప్పుడు 7,17,000 అవుతుంది అనమాట మన శాలరీ అనేది. మన 7,17,000కి ట్యాక్స్ ఎంత అవుతుంది, అప్ టు 2,50,000 వరకు నెలలు, 2,50,000 నుంచి 5 lakhs వరకు 12,500, 5 lakhs to 7,17,600కి 43,520. దాని మీద యాజ్ యూజువల్గా సెస్ ఉంటుంది, 57,980 వస్తుంది అనమాట. ఇంత అనేది డివైడెడ్ బై 12 చేస్తారు వాళ్ళు. ఇక్కడ దీనికి 12 వేస్తారు, దీనికి 12 వేస్తారు. ఆ 12 వేస్తే వచ్చిన అమౌంట్ని మనకి మంత్లీ డివైడ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ 10 months తక్కువ డిడక్ట్ చేసి లాస్ట్ 2 monthsలో ఎక్కువ డిడక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు డిడక్ట్ చేయాలి, డిడక్ట్ చేయకపోతే వాళ్ళకి వచ్చే లాస్ ఏంటిది? ఇప్పుడు మనకి ఈ ట్యాక్స్ అమౌంట్ కానీ మన దగ్గర డిడక్ట్ చేయకపోతే వాళ్ళకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనకి పే చేసే 30% శాలరీని ఎక్స్పెన్స్గా చూపించుకోకూడదు అనమాట. ఈ ఎక్స్పెన్స్గా చూపించుకోకపోతే ఏమవుతుందంటే వాళ్ళ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, వాళ్ళు పే చేసే ట్యాక్స్ అనేది ప్రాఫిట్ మీద ట్యాక్స్ పే చేస్తారు. ఇప్పుడు ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందంటే వాళ్ళ ట్యాక్స్ పేమెంట్ పెరుగుతుంది. సో దీన్ని జరగకోకుండా ఉండడం కోసం వాళ్ళు మన దగ్గర నుంచి ట్యాక్స్ కట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే దీనికి వాళ్ళు వచ్చే నష్టం, ఇప్పుడు వాళ్ళకి 30% ఎక్స్పెన్స్ చూపించాలంటే ప్రాపర్గా ట్యాక్స్ కట్ చేసి పే చేయాలి. పే చేయకపోతే మళ్ళీ ట్యాక్స్ మీద ఇంట్రెస్ట్ లేట్గా ఫైల్ చేసినందుకు పెనల్టీ అన్నీ పడతాయి.
సో అందుకని వాళ్ళు మన దగ్గర కట్ చేస్తారు. సరే కట్ చేస్తారు బ్రో, మనం డిడక్షన్స్ ఇస్తాం కదా, అయినా వాళ్ళు ప్రాపర్గా యాక్సెప్ట్ చేయొచ్చు కదా అని మనం ఆలోచిస్తాం. కానీ అలా యాక్సెప్ట్ చేసిన వాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఏమవుతుందంటే, ఇక్కడ సెకండ్ కేసులో మనం వాళ్ళకి అన్నీ ఇచ్చాము. ఇక్కడ 1,20,000, 50, 60 అవన్నీ ఇచ్చాము. వాళ్ళు యాక్సెప్ట్ చేసారు. మనకి ఎంత 1,20,000, 50, 60, ఇక్కడ 1,50,000, ఆల్మోస్ట్ 3,80,000 వరకు డిడక్షన్స్ మనం నేను చెప్పి వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మనకి దాంట్లో ఒక్కటి కూడా లేదనమాట. ఆ 3,80,000 ఇవ్వడం వల్ల మనకి ఎంతైతే ట్యాక్స్ తగ్గిందో ఆ ట్యాక్స్ అనేది అతనికి పెనాల్టీ అవుతుంది అనమాట. సపోజ్ మనకు వాడు 57,980 డిడక్ట్ చేయాలి. ఈ ఫేక్ డిడక్షన్స్ పెట్టడం వల్ల అసలు 57,980 కూడా కట్ చేయలేదన్నమాట. కట్ చేయకపోతే ఏమవుతుంది, మనకు అసలు ఇయర్లీ ఆ ఫినాన్షియల్ ఇయర్కి 0 కట్ చేసే ట్యాక్స్. అతనికి ఏమవుతుందంటే వన్స్ మనం దొరికామనుకోండి ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్ చేసినప్పుడు, ఎందుకంటే అతనికి కట్ చేసినప్పుడే ఫామ్ సెక్షన్లో వస్తాయి. మనం అవన్నీ ఫామ్ సెక్షన్లో వచ్చినప్పుడు మనం అసెస్మెంట్కి వెళ్ళినప్పుడు మనం దొరికామనుకోండి, మనకుండే సినిమా మనకుంటుంది. అట్ ద సేమ్ టైం ఎంతైతే టీడీఎస్ అతను కట్ చేయాల్సింది కట్ చేయలేదో అతనికి పెనాల్టీ పడతాయి అనమాట. మీ ఎంప్లాయర్కి మనం ఏదైతే ఉంటుందో, ఏ కంపెనీ, బి కంపెనీ, సి కంపెనీకి. నేను ఎందుకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఎక్సెల్ లిమిటెడ్ నీడ్ టు డిడక్ట్ 57,980 if they not deducted or partly deducted by accepting fake document deductions. Excel Limited may attract the penalty amount as a tax. ఇంత అమౌంట్ అనేది అతను పెనాల్టీకి పే చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళ తలకాయ నొప్పి లేకుండా ఏమంటారంటే, ఒరే బాబు మేము కట్ చేస్తాము, మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఫైల్ చేసుకోండి. ఎందుకంటే అది మన తలకాయ నొప్పి కదా, ఒకళ్ళు దొరికితే మనం కట్టుకోవాలి దానికి పెనాల్టీలు, ట్యాక్స్లన్నీ. అందుకే వాళ్ళు ఎక్కువ వరకు ట్యాక్స్లు కట్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. ఇంకోటి ప్రావిడెంట్ ఫండ్ అనమాట. మనకి ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ నుంచి మనకు అప్లికబుల్ అవుతుంది. ఇది మనకి 12% ఆఫ్ ది శాలరీలో కట్ చేస్తారు అనమాట. మ్యాక్సిమం ఎక్కువ మందికి 1,800 కట్ చేస్తారు ఇయర్లీ, మంత్లీ. ఇఫ్ మనం దీని క్యాలిక్యులేషన్ ఏంటంటే, వీళ్ళు మ్యాక్సిమం 15,000 తీసుకోమంటారు. 15,000 ఇంటూ 12%. ఇఫ్ మన కొన్ని కంపెనీలు ఏంటంటే ఎక్కువ కూడా కట్ చేస్తారు. మనం డిక్లరేషన్లో ఇచ్చిన దాని ప్రకారం 800 కాకుండా ఎక్కువ కూడా డిక్లేర్ చేస్తారు. మనకు తగ్గించుకోవాలంటే మనం డిక్లరేషన్ చేసేటప్పుడు అంత ఇస్తే అంతే కట్ చేస్తారు. ఇది వచ్చేసరికి మన పిఎఫ్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు మనకి జాన్ మంత్లో పిఎఫ్ కట్ అయింది అనుకోండి, ఫెబ్ 20th కల్లా మీరు పిఎఫ్ పోర్టల్ చెక్ చేసుకుంటే దానిలో క్రియేట్ అయిపోయి ఉంటుంది మన పోర్షన్ ప్లస్ ఎంప్లాయర్ పోర్షన్. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం అక్కడ పిఎఫ్లో విత్డ్రాల్స్ పెట్టి అది క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ అనేది ఇప్పుడు చెప్పాను కదా, డిస్కస్ చేసాం కదా, ఇది పిఎఫ్ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ప్రొఫెషనల్ ట్యాక్స్ అనమాట. ఇది స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే ట్యాక్స్. ఇది ఎక్కడ కూడా మనకి రిఫ్లెక్ట్ అవ్వదు. మనం జస్ట్ 200 రూపీస్ మంత్లీ ఒక డొనేషన్ లాగా స్టేట్ గవర్నమెంట్కి ఎక్కడ వర్క్ చేస్తుంటే అక్కడ వాళ్ళు కట్ చేసుకుంటారు. ఇది వాళ్ళకి ప్రతి మంత్ మన జాన్వరి, ఫెబ్లో రిటర్న్ ఫైల్ చేసి మన తరపున వాళ్ళు కడుతుంటారు అనమాట స్టేట్ గవర్నమెంట్కి. మనకి ఇది ఎక్కడ కట్టడం రాదు. మన స్టేట్ గవర్నమెంట్ పే చేస్తే ఇంకా టాటా బై బై, మనకి దీనివల్ల వచ్చేది ఏం లేదు. ఇయర్లీ ఒక 2,400 మ్యాక్సిమం. ఎక్కువ స్టేట్స్కి ఇదే ఉంటుంది, 2,400. మనం ఏ స్టేట్కి అయితే వర్క్ చేస్తున్నామో వాళ్ళకి సమర్పయాం ఇచ్చుకోండి, ఇంక అంతకుమించి ఏమి ఉండదు. ఇది దీని గురించి మేజర్గా మనకి ట్యాక్స్ కానీ ప్రాపర్గా కలెక్ట్ చేయకపోతే వాళ్ళకి, కంపెనీ వాళ్ళకి డిడక్షన్ రాదు. అట్ ద సేమ్ టైం మనకు కట్ చేయాల్సిన ట్యాక్స్ అనేది పెనాల్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మన దగ్గర ఎక్కువ ట్యాక్స్ కట్ చేస్తారు. కట్ చేసి ఐటీఆర్ రిటర్న్ ఫైల్లో క్లెయిమ్ చేసుకోండి అని చెప్తారు, అంతే, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ గైస్. ఇలాగా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు మెసేజ్ చేయండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ, బై బై.